బ్యాటింగ్ లోనే కాదు కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండడమే రోహిత్ స్టైల్. ఫార్మాట్ ఏదైనా హిట్ మ్యాన్ తీరే వేరు అనడంలో డౌట్ లేదు. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్లను రోహిత్ తన మార్కు చూపిస్తున్నాడు. కెప్టెన్సీ స్కిల్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. ప్లేయర్ల వారీగా వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఫీల్డింగ్ ను సెట్ చేయడంలో గాని, బౌలర్లను మార్చడంలో గాని సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. మరో 2.5 రోజుల ఆట మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు ఊహించని విధంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్ ను ఉంచాడు. దీనిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఓ రకంగా హిట్ మ్యాన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాడనే వాదన వినిపిస్తోంది. అయితే రోహిత్ శర్మ నిర్ణయం, స్ట్రాటజీ, సైకాలజీ ప్రకారం మాస్టర్ స్ట్రోకే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 515 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ చేస్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంతో బంగ్లా ప్రణాళికలపై దెబ్బ పడినట్టే అని అంటున్నారు. గెలవాలని బంగ్లాదేశ్ అనుకుంటే ఆ జట్టు వికెట్లు పడతాయంటున్నారు. డిఫెన్సివ్ మైండ్ సెట్ తో ఆడితే భారత స్పిన్నర్లకు ఈజీగా దొరికిపోతారని అంటున్నారు. అయినా టీమిండియాకు వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజాను ఎదుర్కోవడం పెద్ద సవాలే అని తేల్చి చెబుతున్నారు. అగ్రెసివ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రత్యర్థి బ్యాటర్స్ ను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమంటున్నారు. భారీ స్కోరును చూసి బంగ్లాదేశ్ ఇప్పటికే డిఫెన్స్ లో పడిపోయిందని అంటున్నారు. 4వ రోజు ఆటలో మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశముందంటున్నారు. భారత బౌలర్లకు రోహిత్ కావాల్సినంత టైం ఇచ్చాడని అంటున్నారు. మరో 2.5 రోజుల ఆట ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంపై నెగిటివ్ గా ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారు. మొత్తంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంలోనూ హిట్ మ్యాన్ దూకుడు చూపించాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా రోహిత్ హిట్ కాలేదు. 2 ఇన్నింగ్స్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 19 బంతుల్లో 6 పరుగులు సాధించాడు. 2 ఇన్నింగ్స్ లో 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశాడు. 2 ఇన్నింగ్స్ లో కలిపి 11 పరుగులు సాధించాడు. రెండో టెస్ట్ లో అయినా హిట్ మ్యాన్ దంచేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కివీస్ తో సిరీస్ కు ముందు ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ ఇంతవరకు సిరీస్ కోల్పోలేదు. బంగ్లాదేశ్ పైన 2-0తో సిరీస్ గెలవాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. అదే ఊపును కివీస్ ఆస్ట్రేలియా పైన కొనసాగించాలని అంటున్నారు.